అందరికీ నమస్తే. ఐఎమ్ కే అనిల్ రెడ్డి, JL in Political Science, Government Junior College, Kachiguda. In the last class, we were learning about Political JAC and Kula Sanghala JAC. Political JAC, which was established on 24th of December 2009, and it had many parties, political parties, as well as several associations. And Political JAC has taken up several protest programs like Sakala General Samme, Vanta Varpu, road blockades, rail roko, million march, Sahay non-cooperation, etc. So these are the various programs that were taken up after the formation of JAC. And JAC led the movement right from 2009 to 2014. Okay. Then Kula Sanghal JAC, it was a historical occurrence which took place in Telangana. Several caste associations, they came together and fought for the Telangana movement. They also have participated in the movement. Several associations in the Kula Sanghal JAC have taken up relay hunger strikes in Nirmal and Nizamabad district, etc. Okay, so they fought for the livelihood, okay, rather than for their own benefit of the caste. In today's class, we will discuss about Students JAC. Students JAC is also one of the important JACs which played a crucial role in the Telangana movement. We can simply say students are those who have started the movement and intensified the movement. Students belonging to various colleges and universities started this concept called JACs, Joint Action Committees. Specially to mention, there are two important JACs, OU JAC, Usmania Universities. Okay, students have started OU JAC, and one more is KU JAC, that is Kakatiya University Students JAC. So these are the two important JACs which played a crucial role as far as the student JACs are concerned. And to importantly mention, students kept aside their ideological differences because student organizations are based on several ideologies. They kept all those ideologies aside and started, okay, and they came together and started this concept called JACs for the benefit of, to participate in the Telangana movement. మనం లాస్ట్ క్లాస్ లో కొన్ని అంశాలను తెలుసుకున్నాం. రాజకీయ జేఏసీ గురించి, అలానే కుల సంఘాల జేఏసీల గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. రాజకీయ జేఏసీ అనేది డిసెంబర్ 24, 2009లో ప్రారంభించబడిందని చెప్పుకున్నాం. దీంట్లో కొన్ని రాజకీయ పార్టీలు అలానే కొన్ని ఇతర సంస్థలు కూడా భాగస్వాములై ఉద్యమంలో కీలక పాత్రను పోషించడం అనేది జరిగింది. రాజకీయ జేఏసీగా వాళ్ళు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి సకల జనుల సమ్మె కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, మిలియన్ మార్చ్, వంట వార్పు, ఓకే, తర్వాత రైల్ రోకో, రోడ్లను దిగ్బంధించడం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాజకీయ జేఏసీ చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే 2009 నుంచి 2014 వరకు, అంటే తెలంగాణ వచ్చేంత వరకు కూడా రాజకీయ జేఏసీ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించింది. తర్వాత కుల సంఘాల జేఏసీ గురించి చెప్పుకున్నాం. కుల సంఘాల జేఏసీ అనేది చరిత్రలోనే మొట్టమొదటిగా కొన్ని కులాలకు సంబంధించినటువంటి సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొనడం అనేది ఇది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళ కులం కోసం కాకుండా వాళ్ళ యొక్క జీవనాధారం కోసం పోరాడినటువంటి పోరాటంగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని వాళ్ళు పోరాటాలు చేయడం అనేది జరిగింది. ఈ రోజు క్లాస్ లో మనం ఏం తెలుసుకుంటామంటే విద్యార్థుల జేఏసీ గురించి తెలుసుకుంటాం. అసలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి దాని యొక్క ఉద్యమ రూపంలో నిర్వహించినటువంటి వాళ్ళు ఎవరు అంటే విద్యార్థులే. అనేక కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు, అనేక విశ్వవిద్యాలయాలకు చెందినటువంటి విద్యార్థులు ఈ యొక్క విద్యార్థుల జేఏసీని ప్రారంభించడం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యార్థులు వాళ్ళు ఏ విద్యార్థి సంఘానికి చెందినా కూడా ఆ యొక్క భావజాలను పక్కన పెట్టి
తెలంగాణ ఉద్యమం కోసం అంటే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న ఉద్దేశంతోని తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకునేందుకు వాళ్ళ ఒక జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమంలో వాళ్ళు కూడా చాలా కీలక పాత్రను పోషించడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి విద్యార్థి జేఏసీలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క జేఏసీ అంటే దాన్ని ఓయూ జేఏసీ అంటాం. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి కేయూ జేఏసీ. ఈ రెండు విద్యార్థి జేఏసీలు కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించాయని మనము చెప్పుకోవచ్చు. The very concept of JACs have been formed and given a shape by students itself. In a sense, students are the first people to create this concept called JACs, Joint Action Committees. So for that, Usmania University Arts College building has become the launching ground for the student JAC. Okay, student JAC was first. Okay, it was launched in the Usmania University at Arts College building. So after that, taking this as an inspiration, many JACs were formed across the Telangana region, including political JAC. Okay, so students have inspired various sections of people to participate in the movement with the help of JACs. Okay, and not only that, one thing we have to remember, right from the beginning, students are the only people who are fighting for the cause of Telangana. Right from 1957, they are doing this movement. They were in the movement right from 1957 itself. Of course, we got the state in 1956. Immediately after the 1 year itself, students have realized that injustices are happening for the Telangana region. So therefore, they have started the movement in 1957 itself. And importantly, in 1969, almost 350 students have sacrificed their lives for the sake of Telangana. They became martyrs or Amaraveerulu, we can say. Okay, and so since then, students have been fighting for the cause of Telangana. So as part of the movement, they also expressed their solidarity when KCR started fast unto death. Okay, in 2009, they supported and they also called for the Chelo Assembly. So which they have called on 10th of December 2009. And in January immediately, they want to conduct a massive demonstration program, protest program, which they did not get permission from the state government. State government did not give permission. State government denied it. So therefore, they went to High Court and got the permission, and the meeting was very much successful. So realizing these things, the state government started taking repressive measures on the students. Okay, so students, they have realized that student movements can cause lot of damage to the government. So that's why they started repressive measures on the students. Like total Usmania University was filled with security forces. They used tear gas. They did lathi charge. Okay, and they also they did not allow the students to assemble. Large number of assemblies were not encouraged. So they were restricted everywhere within the university itself. So the university was covered with iron fencing. So totally to control the movement, to control the students, the state government at that point of time have acted very cruelly. So keeping this in view, the students also changed their methods. Some of the students have committed suicide. So as a form of protest, okay, as Telangana was getting delayed, some of the students have committed suicide. It was almost said that almost 600 students have sacrificed their lives for the sake of Telangana. And not only that, students also made certain demands to the state government, especially to
take back the 14F. 14F, we already told that 14F is making Hyderabad as a free zone. So this is placed in the presidential order. They demanded that it should be removed from the presidential order and 14F should be totally abolished. Okay, and they also demanded to withdraw the sub-inspector notification which was issued by the state government at that point of time. So student JAC has played a very active role by also scrutinizing the political parties who are diluting from the movement. Okay, who are getting deviated from the movement, they have started to scrutinize them. They always cautioned the political parties not to deviate from the movement, and they also demanded the political leaders to resign, to give their resignations both for the parliament and MLA seats and participate in the movement. So these are the very important and crucial steps that JAC, as students as a JAC, they have taken up and participated in the movement. Noted scholar, okay, and political analyst Keshavrao Jadhav, he said students are the most discriminated people in the entire movement right from 1957, because they were in the movement, they were fighting for the movement, though there is a political support and or not, they fought for the movement right from 1957. Even today, Students JAC is also active and they want to establish a democratic Telangana. మనకి విద్యార్థుల జేఏసీ అనేది విద్యార్థుల జేఏసీకి ఒక రూపం ఇచ్చి, ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ అనేది చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క విద్యార్థుల జేఏసీ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ వేదికగా దీన్ని రూపొందించుకోవడం అనేది జరిగింది. అంటే జేఏసీ అనేటువంటి భావనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చినటువంటి వాళ్ళే విద్యార్థులు. ఈ విద్యార్థుల యొక్క స్ఫూర్తిని తీసుకునే మిగతా జేఏసీలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటైనాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంక్లూడింగ్ రాజకీయ జేఏసీ. రాజకీయ జేఏసీతో పాటు మిగతా జేఏసీలు ఏవైతే ఏర్పాటైనాయో వాళ్ళకి స్ఫూర్తి ఎక్కడి నుంచి లభించింది అంటే విద్యార్థుల జేఏసీ నుంచే లభించిందని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్యమైనటువంటి వేదిక ఏది అంటే ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ లోనే ఈ యొక్క జేఏసీ అనే భావన పుట్టింది. ఓకే, దానికి ఒక స్వరూపాన్ని ఇచ్చినటువంటిదే ఓకే ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ గా మనము చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలి అంటే విద్యార్థులు అనే వాళ్ళు మొట్టమొదటి నుంచే ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపు 1957వ సంవత్సరం నుంచే విద్యార్థుల ఉద్యమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకే, ఇలా ప్రారంభించినటువంటి విద్యార్థులు 1969లో వచ్చినటువంటి ఉద్యమంలో అనేక మంది తమ యొక్క ప్రాణాలని కోల్పోవడం అనేది జరిగింది. అంటే దాదాపు 350 మంది పిల్లలు ఓకే వాళ్ళ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడం అనేది జరిగింది. ఓకే, అమరవీరుగా వాళ్ళు నిలిచిపోయారని మనము చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా విద్యార్థుల జేఏసీ అనేది తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా రాజీనామా చేయమని కోరడం అనేది జరిగింది. రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనవలసిందిగా వాళ్ళని కోరడం అనేది, వాళ్ళ పైన డిమాండ్ చేయడం అనేది జరిగింది. అలానే ఎప్పుడైతే కేసీఆర్ తన యొక్క ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారో దానికి మద్దతుగా చెలో అసెంబ్లీకి కూడా పిలుపునివ్వడం అనేది జరిగింది. తర్వాత జనవరి 2010 ఓకే జనవరి 2010వ సంవత్సరంలో ఒక భారీ ప్రదర్శన నిర్వహించాలని విద్యార్థులు నిర్ణయించారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి అనేది కూడా లభించలేదు. దాంతో విద్యార్థులందరూ కూడా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు యొక్క అనుమతితో ఆ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సమావేశం కూడా చాలా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఒకవేళ ఉద్యమం చేస్తే ఎలా ఉంటుందో అని భావించి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన చాలా పాశవికంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ భద్రతా దళాలని మోహరించడం,
అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పైన లాఠీ చార్జీలు జరిపించడం, బాష్పవాయువుని ప్రయోగించడం. ఓకే, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా ఇనుప కంచెలతో ఓకే ఎవరు బయటికి రాకుండా కట్టడి చేయడం. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. అలానే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు గుమ్మికూడకుండా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. అంటే అత్యంత పాశవికంగా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది, విద్యార్థుల పట్ల వ్యవహరించిందని మనము చెప్పుకోవచ్చు. అందుకనే విద్యార్థులు కూడా తమ యొక్క ఉద్యమ పందాన్ని మార్చుకొని అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడడం అనేది మనం చూసాం. అంటే దాదాపు 600 మంది విద్యార్థులు తెలంగాణ రావట్లేదు, తెలంగాణ ఇంకా రాదేమో అన్న నిరాశ చెంది వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడడం అనేది జరిగింది. వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం అమరవీరులు అయ్యారని మనము చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు తమ వంతు పాత్రను పోషించారని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కూడా రద్దు చేయమని కోరడం జరిగింది. అలానే విద్యార్థి జేఏసీ అనేది అనేక డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం అనేది జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటిది 14F ను తొలగించమని. 14F హైదరాబాద్ ని ఫ్రీ జోన్ గా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రకటించిందో అప్పటి నుంచి కూడా విద్యార్థులు ఓకే దీన్ని తొలగించమని డిమాండ్ కూడా చేయడం అనేది జరిగింది. సో అందుకనే ప్రముఖ రాజనీతివేత్త అయినటువంటి కేశవరావు జాదవ్ మాటల్లో చెప్పాలి అంటే ఈ తెలంగాణ ఉద్యమంలో భాగంగా పూర్తిగా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు విద్యార్థులే. వాళ్ళే అనేక రకాలైనటువంటి వివక్షలకు లోనై అయినా కూడా వాళ్ళు ఉద్యమాన్ని 1957 నుంచి కూడా ఉద్యమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అలానే విద్యార్థుల చేసి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో, ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ పైన కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించిందని మనము చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా విద్యార్థి జేఏసీ అనేది తమ వంతు పాత్రను తెలంగాణ ఉద్యమంలో పోషించిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం విద్యార్థి జేఏసీ పనిచేస్తుందని కూడా మనము చెప్పుకోవచ్చు. దెన్ వి విల్ మూవ్ ఆన్ టు ఎంప్లాయీస్ జేఏసీ. ఎంప్లాయీస్ జేఏసీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద important JACs which took part in the Telangana movement. Various employees belonging to the Telangana region, workers, teachers, all these unions came together and formed something called Employees JAC. Employee JAC has conducted several protest programs like non-cooperation movement, lunch hour demonstrations, Chelo Delhi and Pen Down, etc. These are the various programs they have taken up during the Telangana movement. So in this, several associations have taken part. For example, you take electricity, employees of electricity, and employees working in the coal mining operations. Almost 60,000 employees have participated in the Telangana movement. And as you know, the non-cooperation movement took place from 17th of February 2011 to 4th of March 2011. So like this, various employee unions came together and fought for the Telangana movement as joint action committees. They have taken up programs together and fought for the Telangana movement and inspired thousands of employees to take part in the movement. And they also supported Million March, Sakala General Samme, which JAC, political JAC have called for. So మనకి తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి జేఏసీ ఏంటంటే ఉద్యోగుల జేఏసీ. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి శ్రామికులు కావచ్చు, కార్మికులు కావచ్చు, టీచర్లు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో
పాల్గొనడం అనేది జరిగింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా అనేక కార్యక్రమాలు ఉద్యోగ సంఘాల జేఏసీలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సహాయ నిరాకరణ ఉద్యమం. సహాయ నిరాకరణ ఉద్యమం అనేది మనకి 17 ఫిబ్రవరి 2011 నుండి 4 మార్చ్ 2011 మధ్య కాలంలో నిర్వహించబడిందని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మధ్యాహ్న భోజన సమయంలో అనేక ప్రదర్శనలు నిర్వహించడం, తర్వాత చెలో ఢిల్లీకి పిలుపునివ్వడం, ఇదే కాకుండా తర్వాత జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులు అంటే మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ఇటువంటి వాటిలలో కూడా ఉద్యోగుల జేఏసీ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యుత్ ఉద్యోగులు, తర్వాత సింగరేణి కాలరీస్ చెందినటువంటి 60,000 మంది ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు చేసినటువంటి ఉద్యమానికి తర్వాత కాలంలో అనేక రకాలైనటువంటి విద్యుత్ సమస్యలను కూడా ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ సంఘాలు ఎప్పుడైతే ఉద్యమాన్ని చేశాయో అప్పుడు కొన్ని కోట్ల రూపాయల నష్టం కూడా ప్రభుత్వానికి వాటిల్లిందని మనము చెప్పుకోవచ్చు. ఓకే, డ్యూ టు ద strikes made by the employees JACs, it has incurred crores of rupees, loss of rupees to the state government. Taking an inspiration from the employees JACs, various employees also came forward and now they also joined in the employees JAC. They also became the part of employees JAC, such as drivers JAC, health department JAC, press JAC. Like this, several JACs have formed and they also started playing a key role in the Telangana movement. So like this, many of the thousands of employees got inspired and they participated in the Telangana movement. Okay, as part of the Telangana movement, JACs, as a employee JAC, they have demanded several, they have made several demands in front of the government. They asked for the implementation of 16 GO and abolition of 14F, and finally to prepare seniority list based on the locals. So they also made, not only they fought for the Telangana movement, they have also put forth certain demands which are very genuine as far as Telangana region is concerned. So this is how many of the JACs came together and formed employee JAC, and they have spearheaded the Telangana movement. So as I told you, they also have taken part in the Sakala General Samme, all people strike for 42 days. No one has attended to any of the government institutions, so which incurred crores of rupees of loss to the state government. Okay, and as part of the Sakala General Samme or all people strike, they went and demonstrated at Delhi, and their delegations also met the Prime Minister and other important leaders in Delhi, and ultimately all these efforts of employee JACs forced the central government to give Telangana. Okay, ఉద్యోగుల జేఏసీకి సంబంధించి చాలా రకాలైనటువంటి ఉద్యోగ సంఘాలు ఇందులో పాల్గొన్నాయని మనం చెప్పుకున్నాం. దీన్ని ఆదర్శంగా తీసుకొని కూడా అనేక సంఘాలు కూడా మళ్ళీ వాళ్ళు జేఏసీలుగా ఏర్పడి ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. డ్రైవర్ల జేఏసీ కావచ్చు, పారిశుద్ధ్య రంగంలో ఉన్నటువంటి కార్మికుల జేఏసీ కావచ్చు, ప్రెస్ అంటే వార్తాపత్రికలకు సంబంధించినటువంటి జేఏసీలు కావచ్చు. ఈ విధంగా ఎక్కడికక్కడ జేఏసీల రూపంలో ఏర్పడి అనేక మంది ఉద్యమంలో పాల్గొనేటట్టు ఈ జేఏసీలు తమ వంతు పాత్రను పోషించాయని చెప్పుకోవచ్చు. అంటే జేఏసీల ద్వారా కొన్ని వేలాది మంది ఉద్యోగులు ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. సో అందుకనే తర్వాత కాలంలో వీళ్ళు తెలంగాణ ఉద్యమం చేస్తూనే అనేకమైనటువంటి డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే 14F ను రద్దు చేయమని,
తర్వాత 610 జీవో 610 జీవో ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, తర్వాత స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకొని సీనియారిటీ లిస్ట్ ను ప్రిపేర్ చేయాలని. సో ఇటువంటి డిమాండ్లన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి చేయడం అనేది జరిగింది. అలానే సకల జనుల సమ్మెలో భాగంగా 42 రోజుల పాటు ఎవ్వరు కూడా తమ విధులకు హాజరవ్వకుండా ఉద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అనేక రకాలైనటువంటి నష్టాన్ని చేకూర్చిందని చెప్పుకోవచ్చు. అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడ్డాయని మనము చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా చలో ఢిల్లీ అంటే ఢిల్లీలో కూడా వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేపట్టడం అనేది జరిగింది. అందులో భాగంగా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ గురించి తమ యొక్క ఆకాంక్షను వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖుల్ని కలిసి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలుపవలసిందిగా కూడా ఈ యొక్క ఉద్యోగుల జేఏసీ అనేది డిమాండ్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క అన్ని జేఏసీల యొక్క కృషి ఏదైతే ఉందో అది ఫలించి తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఈ యొక్క జేఏసీలు అనేవి అందించాయని మనము చెప్పుకోవచ్చు. ఓకే.